ఇమ్ము వర్ష పెళ్లి మధ్యలో సుధీర్ లొల్లి. క్యాప్షన్ బాగుంది కదా, మరి స్కిట్ అంతకన్నా బాగుండబోతుంది. అయితే చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. చినుకులన్నీ కలిసి కొడితే తగిలను దెబ్బ. అబ్బా 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 అబ్బా. అయితేదా మన పెళ్లి అసలు గాలోడ్ రిలీజ్ అయిన వెంటనే చేసుకుంటా. సరే నాకు అర్థమైంది, ఇంకా ఇది అవ్వదని. హలో, అసలు సుధీర్ దొరకాలంటే చాలా కష్టం తెలుసా? జస్ట్ ఇలా హెయిర్ ఎలా అంటే ఎన్నైతే హెయిర్ ఫాల్ అయిద్దో అంతమంది వెయిట్ చేస్తున్నారు మన కోసం. పెళ్లి అంటే చాలు పరిగెడతావు, ఇంక నువ్వు నాకు వద్దురా పోరా. అదేంటి, మనం సాయంత్రం కలుద్దాం ఒకరు. జన్మని దేలే మరు జన్మని కేలే. బంగారం ఒకటి చెప్పనా? చెప్పు. అందరు అడుగుతున్నారు నీ బంగారం ఎవరని, ఏమని సమాధానం చెప్పను? నీ ఇష్టం ఏదని చెప్పొచ్చు. ఒకటి చెప్పనా? ఇన్ని చెప్పాక ఇంకొకటి ఉంది, చెప్పు. ఎవరండి ఆవిడ? ఆ అమ్మాయి ఒకరిని లవ్ చేసింది సార్. ఆడు పెళ్లి చేసుకోని అని చెప్పేసి మోసం చేసిండు. అప్పటి నుంచి పిచ్చిదైపోయి అట్లా తిరుగుతుంది సార్. మిమ్మల్ని ఎవరు మోసం చేశారా? లవర్ పెళ్లి చేసుకోకపోతే పాప అమ్మాయి పరిస్థితి అలా అయిపోయిందా? మరి నా వర్ష ఎలాగైనా జాబ్ సంపాదించి వర్ష ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడాలి. ఇప్పటికిప్పుడు నాకు జాబ్ ఇచ్చేది ఎవరు? ఐరవుడో, భార్గవుడో, భాస్కరుడో, మరి రక్కసుడో. ఏం కావాలమ్మా? సార్ మీ దగ్గర ఏదో జాబ్ ఉన్నదని చెప్పని అన్నారు, అందుకే నేను ఉన్న ఉద్యోగం చేసుకుని ఉంటే బాగుండేదిగా. ఇప్పుడు ఉన్నదే పోయింది, ఉంచుకున్నదే పోయింది. అలా అనొద్దు సార్, మీ దగ్గర జాబ్ ఉందన్నారు, ఏదైనా జాబ్ ఉంటే ఇవ్వండి సార్ ప్లీజ్. సరే ఓ పని చేయి, మనం ఈవెంట్లు చేస్తాను రా. సార్ పెళ్లి కొడుకు గారు వచ్చేస్తాను సార్, పెళ్లి మండపానికి రండి. నమస్తే సార్. వాడు నమస్తే చెప్పడా? నమస్తే సార్. పెళ్లి కూతురు తండ్రిని తెలియక ఈవెంట్ చేసేవాడా? ఏం పేరు నీ పేరు? నా పేరు గాలోడు సార్. అదేం పేరు రా? అంటే గాలికి తిరుగుతాను అలా పెట్టారు సార్. తిరగలేదే ఏంటి సార్ అని పాత పంచులు. నువ్వు వచ్చాడు, మరి కొత్త పంచులు రాస్తారు నీకోసం. ఎవడురా నువ్వు పెళ్ళి నువ్వేమేం చేస్తావు? సార్ నేను ఫోటోలు తీస్తాను సార్. కాదయ్యా, సింగర్ కావాలన్నాను కదా. అన్ని మనోడే. అన్ని ఒక్క ఈవెంట్ లో చేస్తావా సార్? ఆల్ రౌండర్ అంటే ఏంటి సార్? మరి ఫటాఫట్ ఫన్నే. మరొకప్పుడు అన్ని ఈవెంట్ లో సపరేట్ పేమెంట్ అడిగేవాడివి. ఇప్పుడు 5,000 అన్ని చేసేసి తీసుకొచ్చేసావా? సర్లే, నా పెళ్లి కూతురిని పిలుస్తాను. ఏమే నీ పెళ్లి ఫిక్స్ అయిందా? అవును. ఆడారనిచ్చాడు నీకు? మరి ఓవర్ చేయకు, ఇది ఊడిపోతే నువ్వు కూడా ఆడకలాగా ఉంటావు కొంచెం. ఏమే ఆయన దిగు, మా ఆయన వస్తున్నాడు, లోపల పో. ఫస్ట్ టైం ఈ మాటలు పొద్దున్న అంటున్నా. రేయ్, నీకేంట్రా మా ఆవిడతో పని? పిచ్చేసా లేకు. ఫోటోలు తీ. మంచిగా తీ. ఇగో ఇలా పట్టుకొని నడుస్తా ఉంటాం, స్లో మోషన్ లో వీడియో తీ. సార్ కొంచెం ఇటు జరగండి సార్. బాలేదు అలా. ఇది ఓకేనా? చెయ్యొద్దులేండి సార్ ఒకసారి. ఇంకొంచెం జరగండి సార్. ఇంకొంచెం జరగండి. కొంచెం అలా వెనక్కి వెళ్ళండి చెప్తా. ఇప్పుడు బాగుంది సార్. ఏంట్రా దాని ఒక్కదానే తెస్తున్నావు? నేను పెళ్లి కొడుకుని. రే మేనేజర్. రే గాలి. ఒకప్పుడు దేవుడు అనేవాడు, ఇప్పుడు గాలోడు అంటున్నావు. చెప్పింది చేయరా, నీకేం పోయే కాలం. సార్ తెస్తాను సార్. సార్ యాక్చువల్లీ పోజ్ పెట్టడం రావట్లేదు, నేను చూపిస్తాను సార్ పోజ్ ఎలా పెట్టాలి. చూపి. ఫస్ట్ ఇలా ఉండాలి సార్, తర్వాత ఇలా ఉండాలి సార్. ఒక పని చేయి, ఈ పంచాయి అన్ని నువ్వు కట్టుకొని మీ ఇద్దరు చేసుకుని నేను ఫోటోలు తెస్తాను సార్. మరి హనీమూన్ ఎందుకు వచ్చావరా నువ్వు? వచ్చి ఫోటోలు సార్. లెన్స్ ఒక పని చేయి, ఈ గొట్టం పెట్టి రెడీ సార్, రెడీ. నేను రెడీగా ఉంటాను. రెడీ. ఓకే, షాట్ ఓకే. నేను ఇంకా దిగలేదు కదా, పట్టుకోలేదు. పర్లేదు సార్, నేను గ్రాఫిక్స్ ఇలా పెడతాను కావాలంటే, నో ప్రాబ్లం. నేను చూసుకుంటా కదా. నెక్స్ట్ పోజ్ మీరు ఇలా కూర్చుంటే అమ్మాయి వచ్చి కాళ్ళ మీద ఇలా కూర్చుంటది. రెడీ, టేక్ ఓకే. నేను ఇంకా కూర్చోబెట్టుకోలేదు కదరా. ఎందుకు సార్? అమ్మాయిలో తీసుకొచ్చి గ్రాఫిక్స్ యాడ్ చేస్తా. ఏంట్రా మేనేజర్? రే గాలి, ఎందుకురా నాకు ఈవెంట్లు లేకుండా చేస్తున్నావు? సార్ ఫోటోలే కదా అద్భుతంగా తీస్తా కదా. భోజనాలు పెట్టు. ఇవ్వండి సార్, గారి తినండి, బాగుంటది. ఏమండి, నాకు సాంబార్ కావాలి. నేను పోస్తానమ్మా. అయ్యో అయ్యా, ఏమైందిరా? ఏం కావాలి, కొంచెం ఒలికినప్పుడు వాడిని పిలిచి పట్టుకొని కొట్టాలి. సారీ. అలా కాదు, కొడతావరా?
భయ కామెంట్లు పెడతారా పెట్టించుకో భయం లేదు ఇప్పుడు సార్ కూల్ అవ్వండి. మంచి ఆర్కెస్ట్రా సింగర్ ఉన్నాడు, అద్భుతంగా పాటలు పాడతాడు. పాడమని రెడీ. సో విజయవాడ ఆర్కెస్ట్రా వారు పాడబోయే నెక్స్ట్ పాట పెళ్లి కూతురు కోసం. నాతో వస్తావా నువ్వు నాతో వస్తావా, నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా. మీ అడుగు నా తోడుంటా, నాతో వస్తావా ఏ అడుగు లెక్కనే నిన్ను అడుగుతా, నాతో వస్తావా ఏం జాతలో తాలిపడతారని తీసురా. ఏమండి నాకు డాన్స్ కావాలి. సార్ డాన్స్ చేస్తాడు సార్ వీడు. వీడి మీద నాకు నమ్మకం లేదు. ఆ వైజాగ్ పల్సర్ బైక్ డాన్స్ ఉంది కదా, బమ్మ రమ్మ మ్యూజిక్. వాళ్ళతో పాటు మామూలు కూడా డాన్స్ మ్యూజిక్. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో ఆడించే కబట్టిరో. జ్వాలారెడ్డి ఏర్రా డబ్బులు ఏరాలా మన కలెక్షన్ అదే సార్. ఒకప్పుడు కమెంట్లు చూసుకునేవాడు సార్ నేను. కామెంట్లు పెట్టాలంటే డబ్బులు ఉండాలి కదా. అమ్మా మీరు వెళ్ళిపోండి. ఏమండి ఆయన డాన్స్ బాగా చేశాడు. ముహూర్తానికి టైం అవుతుంది, కూర్చో. నీకు ఆయనతో ఎందుకు? ముహూర్తం టైం అవుతుంది, తాళి కట్టేయండి. ఆ జడెత్తుకోవడానికి ఆడపిల్లలు మనోడు చేస్తాడు సార్, ఆల్రౌండర్. సరే కట్టు. కట్టండి సార్. ఏడ కట్టాలరా ఏడ కట్టాలా ఏడ కట్టాలరా నేను దానికి కదా కట్టాలి, నువ్వు వెనక కదా ఉండాల్సింది. సారీ సార్. సార్ అయిపోయింది, మేము వెళ్ళిపోతాం సార్. సరే నా పిల్లానికి తండ్రి లేడు, అప్పగింతలప్పుడు ఏడవటానికి ఒకటి కావాలని చెప్పాను కదా. వీడు ఉన్నాడుగా. నేను అమ్మకి తండ్రిగానా? చెయ్యు పర్లేదు, డబ్బులు ఇస్తారు. వెళ్ళు. ఇప్పటిదాకా నేను చాలా బాగా చూసుకున్నాను, ఇప్పుడు నువ్వు బాగా చూసుకున్నాను. ఏంట్రా ఏదో నీ పిల్లని నాకు అప్పచెప్పినట్టు చెప్తున్నావు. నీ కూతురురా అది, కూతురులా చెయ్యి. ఏడు గుండెలు బాదుకో. ఎలా తీసారు సార్ ఈయన పెట్టి హీరోగా మీరు సర్లే బాగా చేశాడయ్యా. చెప్పే కదా ఆ 115 ఇచ్చేసేయి. ఇదిగో 1000 రూపాయలు. సాయంత్రం మంచి ఈవెంట్ ఉంది, వచ్చే. సాయంత్రం ఏమేంటి సార్? శవాల ఈవెంట్. ఎన్ఆర్ఐ చచ్చిపోయాడు, ఆడి శవం మీద పడి ఆడడానికి ఎవరు లేడంట, నువ్వే ఆడాలి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. కృష్ణ భగవాన్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? అందరూ చాలా బాగా చేశారు. సుధీర్ చాలా బాగా చేశారు. Very well done. Everybody has done superb.